Hi everyone, I am Dr. Ujjwal Gajula, consultant gastroenterologist and liver specialist, currently working at Prime Gastro and Liver Clinic at Kompalli. ఈరోజు మనము కోలానిక్ పాలిప్స్ అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం. కోలానిక్ పాలిప్స్ అంటే అది ముఖ్యంగా పెద్ద ప్రేగులో ఫామ్ అయ్యే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాం. అంటే క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే పాలిప్స్ను మనము ముందుగానే డిటెక్ట్ చేయవచ్చు అనమాట. అది ఎలా డిటెక్ట్ చేస్తారంటే కొలనోస్కోపీ అనే పద్ధతి ద్వారా ఈ పాలిప్స్ అనే గడ్డలు అనేటివి పెద్ద పేగులో ఫామ్ అవుతుంటుంటాయి. ఇవి అయినప్పుడు మనము కొలనోస్కోపీలో డిటెక్ట్ చేసినప్పుడు వాటిని మనం కొన్ని పద్ధతి ద్వారా తొలగించవచ్చు. అవి ముఖ్యంగా స్నేర్ పాలిపెక్టమీ అని అంటాం. అంటే దీంట్లో కరెంట్ ప్రొడ్యూస్ చేసి కొలనోస్కోపీ ద్వారానే ఈ మల్టిపుల్ పాలిప్స్ అనేటివి మనము తీసేయవచ్చు. ఇలా చేయడం వలన మనం అవి క్యాన్సర్గా మారకముందే మనం వాటిని ప్రివెంట్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం వాటిని సర్విలెన్స్ అంటాం. అంటే ముఖ్యంగా ఇట్లాంటి పాలిప్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఫామ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని మనం రెగ్యులర్గా కొలనోస్కోపీలో రీచెక్ చేస్తూ ఎప్పుడైతే ఫామ్ అవుతుంటాయో వాటిని తీయడం ద్వారా ఫ్యూచర్లో క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 50 ఇయర్స్ పైబడిన వాళ్ళు ముఖ్యంగా ఈ కొలనోస్కోపీ ద్వారా ఈ పాలిప్స్ కోసం డిటెక్ట్ చేసినట్టయితే ఇమీడియట్గా కొలనోస్కోపీ ద్వారా వాటిని రిమూవ్ చేసుకున్నట్టయితే మనం కోలాన్ క్యాన్సర్ని 100% ప్రివెంట్ చేయవచ్చు. సో ఎవరికైనా కొలనోస్కోపీ అట్లాంటి పాలిప్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి త్వరితగతిన ఆ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండ్ అట్ ద సేమ్ టైం మనం కోలాన్ క్యాన్సర్స్ని కూడా మనం ఫ్యూచర్లో ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.